ఇటీవల కురిసిన వర్షాలు విజయవాడలోని బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా వచ్చిన వరదలతో సింగ్ నగర్ ప్రాంతం అతలాకుతలమైంది. ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో మళ్లీ వరద పెరుగుతోంది. దీంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు మరోసారి జల దిగ్బంధంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వరద పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు వరద తగ్గడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారంతా సింగ్ నగర్ కు చేరుకున్న ప్రజలు వరద పెరగడంతో మళ్లీ సురక్షిత ప్రాంతాలకు బాటపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలు విజయవాడలో బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా వచ్చిన వరదలతో సింగ్ నగర్ ప్రాంతం అతలాకుతలమైంది. ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, విజయవాడకు సంబంధించి ఇరువైపులా కూడా వరద ముంపు ముంచెత్తంతో కూడా దీనికి సంబంధించి ఒక పక్కన ముఖ్యమంత్రితో సహా అధికారులు అయితేనే మంత్రులు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. కాకపోతే మొన్న కొద్దిపాటిగా కూడా వరద బుడమేరు నుంచి పెరగడం, రాత్రి కూడా కొద్దిగా నిన్న వర్షాలు పడటంతో కూడా బుడమేరు నుంచి కూడా ఒక పక్కన వరద పెరగడంతో కూడా మరొకసారి సింగ్ నగర్ అయితేనేమి రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో కూడా మరొకసారి రాజరాజేశ్వరపేట ప్రాంతాల్లో కూడా నీరైతే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో అంటే నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు చేసి ఈ ఏదైతే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే సింగ్ నగర్ ప్రాంతంలో అత్యధికంగా కూడా చాలా వరకు కూడా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే అనేక రకాలుగా కూడా దీనికి సంబంధించి సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఇప్పటికే అంటే మునిగి ఏదైతే ఇళ్లలో మునిగిపోయిన వాటిని అందరినీ కూడా ఎగువ ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరిగింది. వారిని అంతా కూడా సహాయ శిబిరాలకు కూడా తరలించారు. వారికి అన్ని రకాల కూడా సహాయ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు. కాకపోతే నిన్న పెరిగిన నాటికి మరొకసారి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అయితేనేమి లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేపించారు. కాకపోతే ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగానే నిన్న వర్షాలు పడినాయి. ఈ నేపథ్యంలో బుడమేరుకు సంబంధించి ఇప్పటికే ఒక పక్కన మిలిటరీ సహాయంతో 3 గన్లను కూడా పూరించడానికి నిన్న అంటే గత 48 గంటలుగా కూడా మిలిటరీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ గన్నులు పూర్చడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రవాహం ఉండటం బట్టి నీటి ప్రవాహంతో గన్లు పూర్చడం చాలా లేట్ అవుతుంది అనేసి కూడా ఒక పక్కన మిలిటరీ అధికారులకి అదే విధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కూడా అక్కడే ఉండి ఏదైతే నీటిపారుదల అధికారులు మరో పక్కన వచ్చేసేసి ఆర్మీ అధికారులు కూడా ఈ బుడమేరుకు సంబంధించి 3 గన్లను కూడా పూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను కూడా నీటిని ఒక పక్కన సింగ్ నగర్ లోకి రాకుండా చూడటానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నామనేసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మామూలుగా ఇప్పుడు పరిస్థితి కాకుండా శాశ్వతంగా కూడా రావడానికి అనేక చర్యలు తీసుకునే విధంగా కూడా మిలిటరీతో పాటు ఒక పక్కన నీటిపారుదల అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఒక పక్కన చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బుడమేరుకి రాత్రి నుంచి కూడా వరద పెరగటంతో పూర్తి స్థాయిలో కూడా మరొకసారి ఈ సింగ్ నగర్ ప్రాంతానికి అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే రాజరాజేశ్వరిపేట ప్రాంతాలకు కూడా నీరు రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చెందుతున్నారు. కాకపోతే ఈ ప్రవాహము ఈ రోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాకపోతే అప్పటి వరకు కూడా సహాయక చర్యలకైతే ఆటంకాలు కలిగే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఒక పక్కన నీరు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. వర్షాలు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటా ఉంటే అల్పపీడనం కూడా లేని కారణంగా కూడా ఈ రోజు రేపు పడే అవకాశం కూడా
ఉండదనేసి ఒక పక్కన అధికారులు కూడా ఏదైతే స్థానికులకు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నీటిని కూడా క్రమేపీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యలు కూడా కొనసాగుతాయి. అన్ని రకాలుగా కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదంటూ కూడా ఒక పక్కన అధికారులు అయితేనేమి మంత్రులు కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది ప్రియాంక. రాఘవేంద్ర, అయితే నిన్న సింగనగర్ వాసులైతే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కొంత ఊపిరి పీల్చుకోవడం, అయితే ఈ రోజు మళ్ళీ వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏ విధంగా అప్రమత్తం చేశారు? ఇది ఒకవేళ వరద తీవ్రత పెరిగితే గనక ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? చూసుకుంటా ఉంటే ఏదైతే ఈ సింగనగర్ లోకి ప్రధానంగా రావడానికి కారణము ఒక పక్కన గతంలో ఏదైతే బుడమేరు నుంచి కూడా ఈ నీటిని ఇబ్రహీంపట్నం మీదుగా కూడా ఒక పక్కన కృష్ణా నదిలో కలిపే పరిస్థితి ఉంది. కాకపోతే కృష్ణా నదికి గ్రావిటీ మీద పూర్తిగా పోలేని పరిస్థితి. అంటే కృష్ణా నదిలోనే అధికంగా కూడా వరద ఎక్కువగా, అంటే ఒక పక్కన శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేమి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా అధికంగా దాదాపుగా 11 లక్షల క్యూసెక్కులు కూడా ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఏదైతే ఇంకొక వైపు నుంచి బుడమేరు నుంచి వచ్చే నీరు కూడా దీంట్లో నుంచి పూర్తి స్థాయిలో కూడా ఇది వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే అంటే గతంలో జరిగింది గత వారం రోజులు. ఇప్పుడు చూస్తా ఉంటే ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా 2-3 లక్షలకి క్యూసెక్కుల నీరు మాత్రమే కూడా ఒక పక్క నుంచి ఎగువ నుంచి వస్తుంది. కాకపోతే నిన్న కూడా ఒక పక్కన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి డ్యామ్ గేట్లు కూడా ఎత్తారు. ఇంత అంటే గతంలో కంటే కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేనందున అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక బుడమేరు కూడా గతంలో ఏదైతే వారం రోజుల క్రితం అధికంగా రావటము, శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కి అధికంగా నీరు రావటం వల్లనే ఈ నీరు పూర్తి స్థాయిలో కూడా బుడమేరు నీరు ప్రకాశం బ్యారేజ్ కి వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దీనికి గండ్లు పట్టడమేనేమి అదే విధంగా అంటే ఇంతవరకు గత 120 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ ఊహించని విధంగా కూడా నీటి ప్రవాహం బుడమేరికి అత్యధికంగా రావడంతో కూడా దీనికి సంబంధించిన నిపుణుల ఏదైతే నీటిపారుదల శాఖ నిపుణులు కూడా పూర్తిగా కూడా అంచనా వేయలేకపోయారు. ఇంతవరకు ఇటువంటిది ఎప్పుడు కూడా విజయవాడకు బుడమేరు నుంచి ఈ స్థాయిలో నీరు వచ్చిన పరిస్థితి లేకపోవడం వల్లనే ఈ విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సింగనగర్ ప్రాంతాలకు అయితేనేమో విజయవాడ ప్రాంతానికి కూడా నీరు కూడా ముంచెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి నీరు తగ్గటము, అదే విధంగా చూసుకుంటా ఉంటే బుడమేరు నుంచి కూడా ప్రవాహం పెద్దగా లేకపోవటము, వర్షాలు కూడా అంటే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలు కంటే ఈ వర్షాలు తక్కువగా ఉండటంతో కూడా ఈ నీరు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు తగ్గే పరిస్థితి ఉంటుంది. సహాయక చర్యలు అన్ని రకాలుగా చేపడుతున్నాము. ఏదైతే లోతట్టు ప్రాంతాలని కూడా వీలైనంత వరకు ఖాళీ చేపించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నాము. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదంటూ కూడా పక్కన అధికారులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, అదే విధంగా మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో వీరికి అన్ని రకాలుగా అండగా ఉంటాం అనేసి కూడా పక్కన చెప్పడం అయితే జరుగుతుంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.